ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వప్న బార్ అండ్ రెస్టారెంట్లో చెఫ్గా పనిచేస్తున్నటువంటి చరణ్దీప్కి అక్కడే పనిచేస్తున్నటువంటి వెయిటర్లకి మధ్య ఎవరు ఎక్కువ తాగుతారని అప్పటికే మద్యం సేవించారు. మరింత మద్యం సేవించడానికి పోటీ పడ్డారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. గొడవ కాస్త ముదిరిపోయింది. అక్కడే జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మోరపల్లి గ్రామానికి చెందినటువంటి వంగ శ్రీనివాస్ ఆ గొడవ పెట్టుకోకండి, అనవసరంగా ఎందుకు గొడవ పెట్టుకుంటారంటే కోపోద్రిక్తుడైనటువంటి వ్యక్తి ఆ చెఫ్ ఎవరైతే ఉన్నారో బీర్ సీసా బాటిల్ పగలగొట్టాడు. తలపైన బలంగా బాధడంతో అక్కడికక్కడే పడి మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో పోలీసులకి ఫిర్యాదు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్ యజమాని రంగంలోకి దిగినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. అసలే పేద కుటుంబం, తమ జీవనోపాధి కొరకే గత కొన్ని రోజుల క్రితమే బార్ అండ్ రెస్టారెంట్లో పనికి కుదిరాడు శ్రీనివాస్ గొడవ వద్దని అమాయకంగా మధ్యలో వెళ్ళినందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు. వచ్చి ఆయన కొట్టి అడ్డం పోయిందట. పోతే ఆడు కుక్కు అనేటోడు నువ్వెందుకు అడ్డం వస్తున్నావు అంటే కొట్టి బీచీసులతో కొట్టి చంపాడు. ఆల్రెడీ పోలీస్ టౌన్లో కూడా నేను చంపిదని చెప్పాను. మాకు తెలిసింది ఇంతగా ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్లలు లేదు. పిల్లకు న్యాయం జరగాలి, శిక్షణ వేయాలి, పిల్లలకు న్యాయం అన్న వేయాలి. ఇక సాట కాకుండా తల్లిదండ్రులు ఉండవు. నాకేం సాటగా ఇన్ని రోజులు జాగ్రత్త పిల్లలు. అయితే నిన్న జరిగినటువంటి స్వప్న దాబా బార్లో వెయిటర్గా పనిచేస్తున్నటువంటి వంగ శ్రీనివాస్ మరి అయితే తన ఉపాధి కోసం అందులో వెయిటర్గా పనిచేస్తూ గత నెల రోజుల నుంచి అందులో పని కూర్చుకొని పనిచేయడం జరుగుతుంది. రోజు కూలిగా మరి అతను జీవనం కొనసాగిస్తూనే మరి నిన్న హత్యకు గురి కావడం చాలా బాధాకరం. ఎందుకంటే అతనికి ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అమ్మ నాన్న కష్టపడితే తప్ప ముగ్గురు పిల్లలు, మరొక ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఆ కుటుంబాన్ని మరి ఆ ప్రభుత్వ పరంగా కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో మరి విచారణ ఎదుర్కొని వారిని కఠినంగా శిక్షిస్తూ మరి వారి కుటుంబానికి ఆర్థికంగా చేదోరువాదుగా ఏమన్నా ప్రభుత్వ సాయం చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి కుటుంబాన్ని తల్లిదండ్రులే భారంగా పోషించి ఉన్నటువంటి చిన్న పిల్లల జీవితం, వారి జీవితకాలం మరి వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు బట్టి మరి వాళ్ళకి న్యాయం చేయాలని మరి మన ఛానల్ ద్వారా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.